ప్రజెంట్ ఈరోజు వచ్చి హైదరాబాద్లో ఉన్న బిహెచ్ఎల్ ఏరియాలో ఉన్న షోరూమ్ దగ్గర హోండా కంపెనీ వాళ్ళ షోరూమ్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా ఈ షోరూమ్ వచ్చి కేబిహెచ్బి కాలనీ నియర్ బై మదీనా కూడా మియాపూర్ దగ్గర సరౌండ్లో ఉన్నది. జిఎస్పి వాళ్ళది ఇది. ఈ జిఎస్పి వాళ్ళ షోరూంలో ఉన్నాం. అట్లాగే బండి వెహికల్ ఎంత కాస్ట్ ఎంత యూనికార్న్ది. మనం హోండా యూనికార్న్ బైక్ న్యూ మోడల్ 2025 మోడల్కే సెలెక్ట్ చేద్దామని రెండు షోరూమ్లు తిరిగాను నేను డీలర్ దగ్గర. ఒకటి వచ్చి లింగంపల్లి దగ్గర ఉంది, అది హార్నర్ అని ఒక షోరూమ్ అండి. ఇది ప్రస్తుతానికి ఇది కనపడేది. అది ఈ హార్నర్ షోరూంలో ఈ బ్లాక్ కలర్ వెహికల్ అనేది లేదు, గ్రీన్ కలర్ రెడ్ కలర్లో ఉన్నాయండి వెహికల్స్. కానీ అయినా కానీ ఒకసారి చూద్దాము రేట్ ఎంత ప్రైస్ ఎంత అనేది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అని నేను కన్ఫర్మ్ చేసుకుందామని వెళ్ళాను, విజిట్ చేద్దామని. ఈ కింద వచ్చి ఈ వేవ్ వచ్చి ఇక్కడ డెలివరీ టైంలో ఇక్కడ పెట్టేసి కస్టమర్కి ఇస్తారట. ఇవన్నీ రెడీ అవుతున్నాయి వెహికల్స్. ఇది వచ్చి హార్నెట్ షోరూమ్ అండి, ఇది హార్మోన్ షోరూమ్ అంటారనమాట. ఇది హార్మోన్ షోరూము లింగంపల్లి దగ్గర అనమాట. సరే ఇక్కడ వచ్చేదానికి మనకి ఎనీవే ఏదన్నా కానీ బ్లాక్ కలర్ అయితే లేదని చెప్పారు లాస్ట్కి వెళ్ళబోయేటప్పుడు. ప్రైస్ వచ్చి సేమ్ ఇక్కడ అక్కడ వేరే షోరూంలోకి దీనికి ఎంతో ప్రైస్ రెండు ఒకటే విధంగా ఉన్నాయని నాకు తెలిసింది. ఇక నెక్స్ట్ వచ్చి ఇంకోటి జేఎస్పి షోరూమ్ అండి. ఇప్పుడు ఇది మియాపూర్లో ఉంటుందండి. ఇది హోండా వాళ్ళది జేఎస్పి డీలర్ అనమాట. ఈ డీలర్ వచ్చి ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ కూడా ఈ వెహికల్ ఎంత కాస్ట్ పడుతుంది ఏంది అనేది డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ చేసుకుందామని ఇక్కడ కూడా కనుక్కుందామని వచ్చాను. అక్కడ వెళ్ళి వచ్చాను, బ్లాక్ కలర్ లేదన్నారు. ఎందుకులేని మనం ఇంకా బార్గింగ్ ఎందుకులేని మనం అడగలేదు. ఆన్ రోడ్ ప్లేస్ దాని గురించి డీటెయిల్స్ మాత్రం అయితే తీసుకుని వచ్చేసాను. సరే వీళ్ళు కూడా ఫస్ట్ ఎంట్రన్స్లో కనపడేది SP 160 లాస్ట్ 2024 మోడల్ అండి. ఇది ఎంట్రన్స్లో కనపడేది. అయితే దీని గురించి అడిగితే ఇది న్యూ వెహికల్ అనేది లేదండి, తెప్పియాలని చెప్పారు. అదెంత పడుతుందంటే 1,64,800 రూపీస్ పడుతుంది అన్నారు ఆన్ రోడ్డు. ఏదన్నా బైక్ కానీ ట్యాక్స్ కానీ ఏదైనా ఉంటే, కార్ కానీ ఏదైనా ఉంటే 2% ఛార్జ్ చేస్తూ ఉన్నారు. దేని పడ్డా కానీ యూనికార్న్ కానీ SP 160 కానీ ఏదైనా కానీ ఒక 1000 నుంచి 1500 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అడిగితుంటే అది కూడా లేదంటే అది కూడా లేదు. ఎనివే ఈ దసరాకి కానీ ఏదన్నా ఆఫర్లు ఉంటాయంటే రేటు ప్రైస్ పెంచేసేసి ఇస్తారండి, అంత తప్పితే ఏం లేదన్నారు. సరే ఎవరు అవసరాలే వాళ్ళకి ఉంటాయని కనుక్కుందామని మనకైతే వెహికల్ చెప్పమన్నాను. ఫస్ట్ అయితే వెహికల్ ఉందా అంటే వెహికల్ ఉందా గోడౌన్ దగ్గర తీసుకొచ్చారు. ఈ బ్లాక్ కలర్ అనేది ఒక 4-5 ఉన్నాయండి మొత్తం. వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అన్నారు. స్క్రాచెస్ లేకుండా ఏదైనా ఉన్నాయంటే అన్ని చూస్తే అన్ని స్క్రాచెస్ లైట్గా ఉన్నాయి. అది ట్రాన్స్పోర్ట్లో నుంచి వచ్చేటప్పుడు మార్కింగ్ వేస్తారండి, దాని గురించి ఏం లేదని చెప్పారు. కానీ అయినా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి బండి అయితే సైడ్ తీయమన్నాను. వెహికల్ అయితే కొన్నిటికి అయితే రెడీగా ఉండడానికి ఆల్రెడీ స్క్రాచ్ కనిపిస్తే ఇంకా మళ్ళీ చేంజ్ చేస్తారు. సీట్ కవర్స్ కానీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ కానీ యాడ్ చేసి అటు పెట్టేశారు. యూనికార్న్ అనేది వెయిటింగ్ లేదండి, ఎప్పుడు పడ్డా కానీ 4-5 వెహికల్స్ కంటే ఎక్కువ లేదని చెబుతున్నారు వాళ్ళు. వాటికి అవ్వలేదు చూడు. సరే ఏ సెలెక్ట్ చేద్దామని కంటిన్యూ చేస్తుంటే వాడు వెహికల్ అయితే సెలెక్ట్ చేసేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ స్క్రాచెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి కొన్నిటికైతే. అది బండి వెహికల్స్ వస్తే 2-3 వాషింగ్ అయిన తర్వాత కంటిన్యూ పోతాయండి అని చెబుతున్నాడు డీలర్ వచ్చి. ఈ మనకి ఇతనేనండి చూపించింది ఈ వెహికల్ కానీ ఇది కానీ పర్చేజ్ చేయడానికి. అతను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది బండి ట్రాన్స్పోర్ట్లో వచ్చేటప్పుడు ఉంటాయండి, లేదంటే లేదు అని చెబుతున్నాడు. కానీ మనకి ఆ వెహికల్ దాంట్లో ఉండేదానికి చుట్టూ రౌండ్ తిరుగుదానికి కూడా మనకి కంఫర్టబుల్ లేదని తెలికి ఒక వెహికల్ తీసిమని బయట పెట్టమని నేను అడుగుతున్నాను. మెకానిక్ అనేది వాళ్ళు సర్వీసింగ్ చేసేవాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత వెహికల్ అనేది బయట పెట్టేసేసి చూపిస్తామని చెప్పారు. ఇదేమన్నా ఆల్రెడీ ఫిట్ చేశారంట. ఇది యాక్సెసరీస్ అనేది ఈ 2 వెహికల్కి అయితే ఫిట్ చేశారు, అది 3 వెహికల్కి అయితే ఫిట్ చేయలేదని చెప్పారు. కానీ అవి బాగా స్క్రాచెస్ ఉన్నాయని నేను దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇదైతే కొంచెం లాస్ట్ సెకండ్ అటు నుంచి లాస్ట్ సెకండ్ వన్ అయితే బాగానే ఉంది, కానీ స్క్రాచెస్ కొంచెం లైట్గా ఉంది. కానీ ఇక ఈ వెహికల్కి చూస్తే లైట్గా స్క్రాచెస్ తక్కువ ఉన్నాయి. సరే ఇది ఆల్రెడీ యాక్సెసరీస్ కూడా కంప్లీట్ చేశారంట నిన్న. వెయిటింగ్ పీరియడ్ అయితే ఏం లేకుండా కస్టమర్కి అనేది దానికే ఉన్నారు.
చిన్న చిన్నవి ఉన్నాయి దాని మీద ఈ పోతాయండి అని చెబుతున్నాడు. వాషింగ్ చేసిన తర్వాత 2-3 టైమ్స్ అయిపోయిన తర్వాత పోతాయి, ఏం కాదండి, తీసుకోవచ్చు, మీరు ఆ స్క్రాచెస్ గురించి ఏమి ఇబ్బంది ఏం పడాల్సిన లేదు అని చెబుతున్నాడు. ఇతనండి మెకానిక్ వచ్చి ఇప్పుడు మన సర్వీసింగ్ చేయాలన్నా కానీ ఇతను ఇక్కడ మెకానిక్ అంట. సరే ఒక రౌండ్ అయితే చూద్దాం కంఫర్టబుల్ ఎట్లా ఉందా అనేది చూశాను. వెహికల్ అయితే కొంచెం హెవీగానే ఉంది, ఎందుకంటే మనం ఇంతకుముందు వెహికల్ అనేది ఫ్యాషన్ ప్లస్ నడిపాం కాబట్టి అది కొంచెం చిన్నగా ఉంది, ఇది హెవీగా ఉందండి. అయినా కానీ ఇంజిన్ అనేది ఈ యూనికాన్ అనేది ఇంజిన్ మీద డిపెండ్ అవుతుందండి. ఇంజిన్ అనేది నెంబర్ 1 అండి, ఇది స్మూత్గా ఉంటుందని మనం కాన్సెప్ట్తో మెయిన్ ఎన్నో వెహికల్ చూశాను. పల్సర్ చూశాను, పల్సర్ 150 చూశాను, ఇది చూశానండి. ఈ పల్సర్ 150 కూడా కన్ఫర్మ్ చేద్దామని ఫైనల్ అనుకున్నా కానీ ఎందుకో డ్రైవింగ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా లేదు. టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను, అది లాంగ్ వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా కానీ ట్రస్ అయినట్టుగా కొంచెం ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. లేకపోతే అదే ఫైనల్ చేద్దామని చూశాను. ఇక ఇంజిన్ కూడా స్మూత్ వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. దానికి ఇంజిన్ ఏమైనా దానికంటే ఇదే స్మూత్గా ఉంది ఇంజిన్ యూనికాన్ అనేది. ఏ వెహికల్ అయినా సరే మనకి ఇంజిన్ స్మూత్గా ఉండాలి, కంఫర్టబుల్గా కూర్చున్నా కానీ ట్రస్ అవ్వకుండా ఉండడానికి, లాంగ్ వెళ్ళినా కానీ కొంచెం అనేది నేను దాని మీద బేస్ అయ్యాను. ఫైనల్గా పల్సర్ని కాదనుకుని ఇది పల్సర్ తీసుకుందాం ఇది తీసుకుందామని కొంచెం కన్ఫ్యూజ్లో పెట్టి 2 వెహికల్స్ డ్రైవ్ చేశాను. టెస్ట్ డ్రైవ్ అయితే చేసినప్పుడు దాని మీద ఇదే కంఫర్టబుల్గా ఉంది, కొంచెం రిలాక్స్ కూడా ఉంది, కొంచెం వెయిట్లెస్ కూడా ఉందనుకుంది. కొంచెం లైట్గా ఏంటంటే మెటాలిక్ అనేది అన్ని వాళ్ళది ఈ వెహికల్కి వచ్చేసింది, ట్యాంక్ వర్క్ ఇచ్చాడండి. అయినా కానీ మనం ఈ వెహికల్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. కారణం ఏంటంటే ఇంజిన్ స్మూత్నెస్ మెయిన్ బేసికల్గా ఇది జపాన్ వాళ్ళది కదా అంటే జపనీస్ది ఇంజిన్ అనేది నెంబర్ 1గా ఉండిద్ది, ఆలోచించాల్సిన పని లేదు. అట్లాగే కంఫర్టబుల్ కూడా బాగానే ఉంది. కూర్చున్న తర్వాత మనం హ్యాండిల్ పట్టుకున్నా కానీ కొంచెం రిలాక్స్ కూడా ఉన్నట్టుగా ఉంది. సరే ఇది వెహికల్ ఫైనల్ చేయించేసేసి ఇది తీసుకెళ్ళమని చెప్పేసి వచ్చేసాను. అతను ఒక 1 అవర్ పట్టిద్దని చెప్పాడు. 1 అవర్ పట్టిన తర్వాత మళ్ళీ షోరూంలోకి వచ్చాము. షోరూంలోకి వచ్చిన తర్వాత ఇది SP 125 ఇది కూడా సేమ్ నియర్ బై 1,20,000 దాకా పడుతుంది. ఈ ఫైనల్ వచ్చి మనకి యూనికాన్ వచ్చి ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఎంత డీలర్ ఎట్లా ఉందనేది మార్కెటింగ్లో అనేది హైదరాబాద్లో అనేది ఈ ఫైనల్ చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఒక్కొక్క షోరూమ్ దగ్గరకు వచ్చేసరికి 1,53,900 రూపీస్, అంటే నియర్ బై 144,000. యాక్చువల్గా 1,54,000 1,54,000 రూపాయలు ఆన్ రోడ్ అని చెబుతున్నారు. యాక్సెసరీస్తో విత్ యాక్సెసరీస్తో రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక 1000 రూపాయలు అవుతాయి అని చెప్పారు. మనం వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ 300 ఇస్తే అతనికి ఎక్కడైతే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు తీసుకుంటామని చెప్పారు. మొత్తం 1,54,000 అని చెప్తున్నారు. వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చేది మనం బార్గెనింగ్ చేస్తే అలాంటిది ఇట్లా అని అది ఇది అడుగుతుంటే 1,000 నుంచి 1,500 వరకే తగ్గుతూ ఉన్నారు. ఏదన్నా కానీ ఇంకా మీకు మన పేరు మీద కారు కానీ ఏదైనా 2 వీలర్ కానీ ఎక్స్ట్రా ఉంటే దానికి 2% యాడ్ అంటారు. అది ఆర్టీఓ అది నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం అది ఉండేది రోడ్ ట్యాక్స్ అనేది. అది షోరూమ్ సంబంధం లేదండి, ఇది మనం దాన్ని బేస్ చేసుకోకూడదు. అది దాంతో కూడా కలుపుకుంటే 1,54,000 ప్లస్ ఒక మినిమం ఒక బైక్ ఉండా కానీ 2,500 వరకే యాడ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే నియర్ బై 155 దాకా పడుతుంది. వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినా కానీ 1,55,000 వరకు పడుద్ది. అదే బైక్ లేకపోతే 1,52,000కి ఆన్ రోడ్ అనేది వస్తుంది. ఫైనల్గా 1,52,000కి మనకి 1,54,000 చెప్పారండి. 1,500 డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు ఇక ఫైనల్గా. ఇక అందుకంటే రూపాయి కూడా లేదని చెప్పారు. 2 షోరూంలో కూడా అడిగాను. ఈ డీలర్స్ అనేది ఈ 2 డీలర్స్ దగ్గర అడిగాను. మిగతా అదర్ డీలర్స్ రామ్ హోండా డీలర్స్ దగ్గర అడిగాను. నేను 5-6 సెర్చ్ చేశాను 1 డేలో మొత్తం. ఎక్కడైనా సరే హోండా డీలర్స్ అనేవాళ్ళు యూనికాన్ వెహికల్ మీద 1,000 నుంచి 1,500 వరకే ఇస్తున్నారు. సరే ఏదైనా కానీ ఒకటే కదా అని మనం ఈ షోరూమ్ అయితే నియర్ బై ఉండేది కాబట్టి మనం ఉండే స్టే చేసేదానికి ఇది ఎంచుకున్నాము. ఫైనల్గా అయిపోయిన తర్వాత అయిపోయిందా లేదని చెక్ చేద్దామని గోడౌన్కి వచ్చాను. గోడౌన్కి వస్తే అతను వాష్ చేస్తున్నారు, అయిపోతే ఒక 10 మినిట్స్లో అయిపోద్దండి అని చెప్పాడు. ఈ
వెహికల్ వచ్చి ఫైనల్ ప్రైస్ చెప్పే కదా 1,52,000కి వస్తుందండి ఇది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1,53,900 అని ఎస్టిమేషన్ ఇచ్చారు. మనకి 1,500 డిస్కౌంట్ అని చెప్పారు. 1,900 వరకే తగ్గించేసి 1,52,000 అన్నారు. సరే మనం ఇక అడిగితే ఇంకా 200-300 తగ్గిస్తున్నారు ఏడన్నా అడిగితే అంతకంటే లేదు. నేను హెడ్ ఆఫీస్ కూడా ఇది జేఎస్పీ వాళ్ళకి కుక్కటపల్లిలో ఉంది, వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళని కూడా కాంటాక్ట్ చేశాను, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. వాళ్ళు కూడా అదే ప్రైస్ చెబుతున్నారు. అట్లాగే హార్మన్ వాళ్ళని కూడా అడిగాను, డీలర్ని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అడిగాను, జనరల్ మేనేజర్ని, జిఎం కూడా అడిగాను, డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యాను. అయినంతకంటే తక్కువ రాదని చెప్పాడు. సరే ఎక్కడైతే ఏమన్నా కానీ నియర్ బై రామోండా వాళ్ళు కూడా అంతే అన్నారండి. బోయినపల్లి తాడిబండిలో ఉండిద్ది సికింద్రాబాద్ దగ్గర, అతను కూడా అట్లా అన్నారు. 1,52,000 అండి ఫైనల్గా వచ్చి మనకు వచ్చే వెహికల్కి వచ్చి పడింది. 5 years ఇన్సూరెన్స్ అంటే 1 year ఫుల్ ఇన్సూరెన్స్, 4 years థర్డ్ పార్టీకి ఉండిద్ది. ఇక మన నెక్స్ట్ ఇయర్ వరకే థర్డ్ పార్టీ వరకు ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి. అలాగే 3 సర్వీసింగ్ ఫ్రీ అని చెప్పాడు. సరే 3 సర్వీసింగ్ ఫ్రీ అంటే ఒక 7 మళ్ళీ ఫస్ట్ సర్వీసింగ్ వచ్చి నియర్ బై 750 కిలోమీటర్స్ నుంచి 1000 కిలోమీటర్స్ వరకు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇతను. అట్లాగే మినిమం 2 లీటర్స్ పెట్రోల్ ఉండాలని చెప్తున్నాడు, మెయింటైన్ చేయాలి. ఫుల్ ట్యాంక్ అయితే ఫస్ట్ అయితే చెప్పియద్దని చెప్పారు. ఇది వచ్చి ఈ సెన్సార్తో బ్యాటరీతో నడిచేటట్టుగా ఉందంతా. నాకు కూడా ఐడియా లేదు, ఇంకా దీని గురించి రివ్యూ చేద్దాము తర్వాత మనం 1 month నడిపిన తర్వాత ఎట్లా ఉందనేది. ఈ వెహికల్ వచ్చి కంఫర్టబుల్ బాగానే ఉందని నడుపుతుంటే డ్రైవ్ చేస్తుంటే కొంచెం అయితే ప్రస్తుతానికైతే ఇంకా నేను టోటల్ రివ్యూ అయితే చేయలేదు ఇంకా దీన్ని ఎట్లా ఉందనేది. ఇవి వచ్చి గేర్స్ వచ్చేసరికి ఫస్ట్ డౌన్ అనాలి, తర్వాత మిగతా అన్ని పైకి అనాలంట. అలాగే డిజిటల్ మీటర్స్ కూడా అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ టైం కదా మనకేం అర్థం కాదు కదా అని సరే క్లియర్గా తర్వాత రన్నింగ్లో ఉంటే అదే అర్థమైద్దని నేను లైట్గా అట్లా చెప్పేసుకున్నాను. అప్పటికే టైం అయిపోతుంది, లంచ్ టైం అయిపోతుంది మాకు. మార్నింగ్ అని వస్తే ఈ డీలర్ దగ్గర ఆ డీలర్ దగ్గర తిరిగి మనం కన్ఫర్మ్ చేసేతలకి ఆఫ్టర్నూన్ అయింది. మనం పే చేసేతలకి ఈ లోన్కి అమౌంట్ వెళ్ళేవాళ్ళు వాళ్ళు డిసైడ్ అయ్యేది అది పర్సెంటేజ్ ఎన్నెన్నో బ్యాంకులు ఉన్నాయి అనుకోండి, దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇన్సూరెన్స్ కూడా నేనైతే చూడలేదు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి ఇన్సూరెన్స్ కూడా పేపర్స్ కూడా అన్నారు పలానా ఇన్సూరెన్స్ అని, ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు కవరు. సరే ఎవరైనా మన షోరూమ్ దగ్గరికి వాళ్ళకే రిఫరెన్స్ ఇచ్చాను, ఇన్సూరెన్స్ కూడా వాళ్ళ దగ్గరికి. బయట మన కారు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ చెప్పలేదులే. అతను చెబుతున్నాడు డిజిటల్ పెట్రోల్ ట్యాంక్ ఎంత ఉండాలి, డిజిటల్ మీటర్ ఎంతని జీరో పెట్టాడు. కానీ నాకైతే పూర్తిగా అది ఇంకా అర్థం కాలేదు. నేను రన్నింగ్లో ఉన్నప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు రివ్యూ చేస్తాను వాళ్ళు ఫైనల్గా, అప్పుడు చూద్దాము దాన్ని ఎట్లా ఉందనేది. ఇది వచ్చి సర్వీసింగ్ సెంటర్ అంటే ఇది ఓపెన్ ప్లేస్లో ఉందో, వెహికల్స్ ఏమైనా తడవా అంటే తడుపుతాయండి అని చెబుతున్నారు. బైక్స్ వచ్చి అన్నీ తడుపుతాయండి అని చెబుతున్నారు. ఇది వచ్చి ఈ డీలర్ జేఎస్పీ వాళ్ళు సబ్ డీలర్ అన్నమాట. వీడు వాళ్ళదే మెయిన్ బ్రాంచ్ వచ్చి కుక్కటపల్లి ఉంది వాళ్ళది, జేఎస్పీ వాళ్ళదే. ఈ సర్వీసింగ్ సెంటర్ వచ్చి ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. ఫైనల్గా మన వెహికల్ అయితే తీసుకుని స్టార్ట్ అయ్యాను నేను షోరూమ్ దగ్గరికి. అక్కడే కీ కానీ అవన్నీ ఇస్తానన్నారు వాళ్ళు. ఇది మామూలుగా ఫోటో స్టేషన్ కానీ ఏదైనా ఫైనల్ బిల్లు కానీ ఇస్తామన్నారు. నేను తీసుకుని గోడౌన్ దగ్గర నుంచి అంటే నియర్ బై పక్కనే ఉంది, బ్యాక్ సైడ్లో ఉంది. ఇది 2 hours వచ్చే 100 meters ఉంది. ఇది సెక్యూరిటీ వాళ్ళు వాచ్మెన్ కూడా అది నెంబర్ అడిగి చూసుకున్నారు. అది బిల్లు ఇచ్చాను, మనం గేట్ పాస్ బిల్లు ఒకటి తీసుకొచ్చి జస్ట్ వాళ్ళకి చూపించాను, కౌంట్ చేసుకున్నాడు. అలాగే మిగతా స్కూటర్ మీద వచ్చేసరికి కొంచెం ఆఫర్లు ఉన్నాయండి. ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద కానీ ఏదైనా కానీ ఎక్స్చేంజ్ ఆఫర్లు కానీ టోటల్ వచ్చి 12,000 అంటున్నారు, అప్ టు 12,000 అంటున్నారు. బేసికల్గా అయితే 2,500 2,500 అయితే మినిమం ఉండిద్ది. తర్వాత మిగతాటికి ఆ స్క్రాచ్ కార్డు మీద డిపెండ్ అయితే ఉందని చెప్పారు స్కూటీస్కి అయితే. అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుకి అయితే దానికైతే ఒక 5,000 అంటున్నారు. అది స్క్రాచ్ కార్డు, అది దాని మీద కూడా కరెక్ట్గా ఎంత వచ్చేదో తెలియదు అంటున్నారు వాళ్ళు. ఇట్లా ఉంది. ఇది ప్రైస్ వచ్చి 1,52,000 రూపాయలు పడుతుందండి ఆన్ రోడ్ వచ్చి. మనకి కారు ఉంది కాబట్టి ఈ కారుకి ఎక్స్ట్రా 2% పడుతుంది కాబట్టి 2,500 అన్నారు, 2,500 అన్నారు. నాకు వచ్చి 1,54,500 1,54,500 అవుతుందంటే ట్యాక్స్ ఉంది, ట్యాక్స్ పడింది కాబట్టి నాకు. ఇక వచ్చి ఫైనల్గా వచ్చి షోరూమ్ దగ్గర తీసుకొచ్చాను గోడౌన్ నుంచి. రోడ్డు మెయిన్ రోడ్ అది NH 65
బొంబాయి నుంచి విజయవాడ మీదుగా ఇది వెళ్ళేది. మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఉన్న రోడ్ వచ్చి ఈ షోరూమ్ ముందు లోపలికి వచ్చి పెడతానికి ఏం లేదన్నారు, కింద పెట్టుకోవాలండి. ఇక్కడే వచ్చి ఫోటో ఇవి ఏమైనా ఉండే కింద తీసుకోవడం అన్నారు. చిన్న ఇది వచ్చి చిన్న బ్రాంచ్ అండి. ఇది మెయిన్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి వీళ్ళది వచ్చి కుక్కడపల్లి ఉంది. ఇది కుక్కడపల్లి హెడ్ ఆఫీస్. అది అక్కడ మనకి ఏదైనా బైక్ డెలివరీ చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రా డెకరేషన్ కానీ అన్నీ అరేంజ్ చేసి ఉన్నారు, కానీ మనం వెళ్ళలేదు అక్కడికి. సరే ఇక్కడే కానీలండి. చాబీ ఇది తీసుకున్నాను. ఫైనల్గా కీ అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను హోండా షోరూమ్ వాళ్ళ దగ్గర నుంచి, జిఎస్పి డీలర్ దగ్గర నుంచి. ఒక మెయిన్ బ్రాంచ్కి వెళ్తే ఒక 200 ఏదన్నా ఉంటే తగ్గేది అనుకోండి. ఇది నాకు నియర్ బై ఉంటుంది కాబట్టి ఇక్కడే తీసేసుకున్నాను. బార్గింగ్ చేయాలి. అది కూడా వేరే వాళ్ళైతే ఇక హార్మోన్ వాళ్ళు అయితే ఇంకో 250 తగ్గిస్తూ ఉన్నారు, కానీ బ్లాక్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ వెహికల్ లేదని చెప్పారు వాళ్ళు. ఇక వద్దులే అని చెప్పేసి నేను ఫైనల్గా మళ్ళీ మనకు నచ్చిన కలర్ ఇదేను బ్లాక్ అని కావాలని చెప్పేసి నేను తీసుకొచ్చాను. ఇక ఫైనల్గా వచ్చేసరికి కొత్త ఇక్కడ పోచమ్మ టెంపుల్ అని లింగంపల్లి ఉంటుందండి. ఇది ఇక్కడ వస్తా పూజ సామాను అన్నీ తీసేసుకుని డైరెక్ట్గా ఈ బ్రాహ్మణుడితో మాట్లాడేశాను పూజ చేయాలంటే. ఇట్లా పూజ చేయాలనే దానికి అతను ఒక 15 మినిట్స్ టైం పట్టిందండి అని చెప్పాడు. అక్కడ నెంబర్ ఉందని ఫోన్ చేశాను. వెంటనే కాల్ చేయగానే ఒక 15 మినిట్స్ టైం పట్టింది నేను రావడానికి, మీరు ఉండగలుగుతానంటే వెయిట్ చేస్తానని చెప్పాను. ఏదైనా అమ్మవారి దగ్గర చేపిస్తారు కాబట్టి వెహికల్స్, నేను అందుకనే ఇక్కడ అమ్మవారి గుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇంటికి వ్రతానికి నోమినేషన్ బ్రాహ్మణ్తో మాట్లాడాను. అతను కానీ షిరిడి సాయిబాబా టెంపుల్లో ఉంటాడు. అతను అమ్మవారి టెంపుల్ లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేదు. ఫైనల్గా వచ్చి ఇక్కడే ఈ లింగంపల్లి దగ్గర ఉన్న బిహెచ్ఎల్లో ఉన్న ఈ పోచమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి చేసేసినంత బ్రాహ్మణుడితో వచ్చినట్టుగా ఉన్నాడు. ఇంకా క్లీన్ చేస్తున్నారు. ఇక టైం వచ్చి 6:30 quarter to 7 అవుతుంది. 6:45 దాకా అవుతుంది. అప్పటికే కొంచెం తొందరగా వస్తే కొంచెం వీడియో కూడా క్లారిటీగా వచ్చింది అనుకున్నాను. ఇంకా రాలేదు వాళ్ళు. మనం ఇంకా పూలదండ అవి తీసుకొచ్చేసి అమ్మవారికి పూజ చేయించేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్దామని నేను ప్లాన్ పెట్టుకున్నాను. ఇంకా బండి అయితే ఇక్కడ కరెక్ట్గా స్టాండ్ చేయడానికి లేదు. ఇక్కడ వచ్చి కూడా ఫైనల్గా చెప్పాను కదా, హోండా షోరూమ్ వాళ్ళది యూనికాన్ వచ్చి ప్రజెంట్ 2025 మోడల్ వచ్చి 1,52,000కి ఇస్తున్నారండి ఆన్ రోడ్ వచ్చి. అదే బైక్ కానీ కార్ కానీ ఏదైనా ఉంటే ఎక్స్ట్రా 2% అంటున్నారు. మనకు విత్ రిజిస్ట్రేషన్ అన్నీ మొత్తం అనమాట. రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే 200-300 వాళ్ళకి ఇవ్వాలి. టోటల్ వచ్చి 152 పడుతుందండి. వాళ్ళు వచ్చి ఒక 1/2 లీటర్ పెట్రోల్ ఇస్తారు మనకి. 1/2 లీటర్ పెట్రోల్ తర్వాత మనం మినిమం 2 లీటర్స్ అనేది మెయింటైన్ చేయాలి ఒక 750 కిలోమీటర్స్ వరకే. ఎప్పుడైనా సరే కంటిన్యూ అన్నది చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఫైనల్గా వచ్చి ఇదనమాట అండి యూనికాన్ వచ్చి. అమ్మవారి టెంపుల్ దగ్గర పూజ అయితే స్టార్ట్ అయింది. మన వెహికల్కి అయితే ఫ్యామిలీ అయితే వచ్చారు, పూజారి గారు అయితే. ఆల్రెడీ ఇక్కడ డిస్టర్బ్ ఉంది రోడ్ అంటే కదా, ఈ వెహికల్స్ ఇవన్నీ వెళ్తా కొంచెం వాయిస్ కూడా బ్లర్ అవుతుంది. ఇప్పటికే భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు టెంపుల్ దగ్గర. వాళ్ళకి ఆరితే వాళ్ళు అన్నీ సామాన్లు అన్నీ అనుకుని టెంకాయలు అన్నీ అనుకుని పూజ చేసి అమ్మవారికి అయిపోయిన తర్వాత మనం చేస్తూ ఉన్నాడు. మనమైనా కొంచెం చెప్పాము, ఆల్రెడీ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాం. ఫస్ట్ మా జైలు అని అంటే వస్తామంటే వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళ పూజ చేసిన తర్వాత వస్తూ ఉన్నాడు. ఈ బండి అనేది తూర్పు కేపుకి ఉత్తరమా తూర్పు అటువైపు అయితే పెట్టమన్నారు. తూర్పు అన్నట్టు గుర్తు నాకు. తూర్పు వైపు అటు పెట్టమన్నారు. పూజ అయితే మొదలు పెట్టారు. ఇది ఫైనల్ పూజ అయితే అవుతుంది. ఎందుకంటే యూనికాన్ వచ్చి డీటెయిల్స్ వచ్చి 2025 మోడల్. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఇంకో మైనస్ పాయింట్ కూడా ఉంది, కానీ నేను కమిట్ అవ్వక తప్పలేదు. ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే షాక్ అబ్జర్వ్ అనేది ఫస్ట్ ఉండగానే అది ఓకే కరెక్ట్, కానీ ఇది డిస్క్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ కూడా ఇస్తే బాగుండేది ఇంత వెహికల్కి. ఇది 160 cc కాబట్టి ఏదన్నా మినిమం 90-80 వెళ్ళినా కానీ మనకి బ్రేక్ యాడ్ చేసుకోవడానికి సపోర్ట్ ఉండేది ఇంత వెహికల్ మీదకి. డిస్క్
బ్రేక్ అనేది వెనకాల ఇవ్వలేదు, అదొక మైనస్ పాయింట్. ఈ షాక్ మన టెలిస్కోపింగ్ది సిస్టమ్ కూడా ఫ్రంట్ కూడా కొంచెం థిక్నెస్గా ఉన్నది, ఇంకా కొంచెం లావుగా ఉన్నట్టు బాగుండేది. ఇది మనకి గతుకుల రోడ్లో కూడా ఏదైనా ఉన్నా కానీ మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఇంకా ఈ రెండు బేసికల్గా నాకు ఇది 2 మైనస్ ఉన్నాయి. ఈ రెండింటి గురించి అని నేను ఎక్కువ శాతం పల్సర్కి వెళ్దామని చూశాను. డిస్క్ బ్రేక్, ఫ్రంట్ బ్రేక్ రెండు డిస్కులు కావాలని చూశాను. ఫస్ట్ నాకు బ్రేక్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టానండి, సీసీఎను 2. కానీ దీనికి వచ్చి ఫ్రంటే ఉంది డిస్క్ బ్రేక్. అయినా కానీ తప్పలేదు, ఎందుకంటే సీసీ అనేది ఇంజిన్ అనేది బాగుంటుందని, స్మూత్నెస్ బాగుంటుంది, కూర్చున్నా కానీ కంఫర్టబుల్గా ఉందని నేను బేసికల్ దాని మీద నేను ఈ రెండింటి వల్ల నేను యూనికార్న్ అనేది వెళ్ళాను ఈ వెహికల్ తీసుకోవడానికి. పల్సర్ ఉంది కానీ దానికి ఒక రీసేల్ అనేది లేదు ఇన్ని ఫ్యూచర్లో. మళ్ళీ అది కూర్చున్నా కానీ కూర్చున్నా కానీ ట్రస్ అయినట్టుగా ఫీలింగ్ వస్తుంది అది లాంగ్ వెళ్ళేటప్పుడు. నాకైతే అనిపించింది, వేరే వాళ్ళకైతే ఎట్లా ఉందని నాకైతే తెలీదు. అది మెయిన్ నాకు దానివల్ల నాకు కొంచెం అది షాక్ అబ్జర్వ్ కూడా అది కొంచెం అది షాక్ అబ్జర్వ్ ఒకటి కూర్చునేటప్పుడు కంఫర్టబుల్గా ఈ 2 మైనస్ చూపించినాయి నాకు. మిగతా అన్ని విషయాల్లో బాగున్నది. నెంబర్ 1 పల్సర్ కూడా 2 డిస్కులు ఉన్నాయి, మంచి లుక్ ఉండిద్ది, అంత అప్డేటింగ్ ఉన్నది. దాని మీద ఇది అప్డేటింగ్ లుక్ పర్పస్కి అయితే ఇది దాని మీద ఇంకా తక్కువే కొంచెం. ఇది యాక్చువల్గా N160 కానీ N150 కానీ ఫస్ట్ నేను అది అనుకున్నాను. అది ప్రైస్ దీని మీద వచ్చి కూడా ఇంకా మనకి బడ్జెట్ కూడా ఇంకా 15,000 18,000 వరకు ఎక్స్ట్రా పడుతుంది. అది వచ్చి 170 అని చెప్పాడు N160 వచ్చి. మైలేజ్ కూడా దీనికంటే కొంచెం ఇంకా తక్కువే పడుతుంది. అది నాకు డైలీ వచ్చి 60 కిలోమీటర్స్ వరకే నేను రన్నింగ్ చేయాలి, వెహికల్ మీద ట్రాన్స్పోర్ట్ చేయాలి నేను. అందుకని నేను అది కూడా దృష్టిలో పెట్టుకుని దానికి వెళ్ళలేదు. N160కి ఉంది అని కానీ మోనోస్పర్కల్ షాక్ అబ్జర్వర్ ఉన్నాయి, కానీ మిగతాది ఏదన్నా కానీ కొంచెం దాంట్లో మైనస్లు కొన్ని ఉన్నాయి, దీంట్లో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఈ వెహికల్కే వచ్చాను నేను. ఇది కొంచెం ఇంకా డిస్క్ బ్రేక్ కానీ వెనకాల ఫ్రంట్ టెలిస్కోపింగ్ అది సిస్టమ్ కానీ కొంచెం ఇస్తే ఇంకా 100% దీన్ని నెంబర్ 1 అనేది. యాక్చువల్గా ఏంటంటే ABS అనేది ముందే ఇచ్చాడు, బ్యాక్ సైడ్ ఇవ్వలేదు. డ్రమ్ బ్రేకే ఇచ్చాడు బ్యాక్ సైడ్. ఈ 2 మైనస్లు ఉన్నాయి. మిగతా అంతా ఓకేనండి. వెహికల్ వచ్చి ఎవరన్నా తీసుకోదలుచుకున్న వాళ్ళు ఉంటే మీరు ఆలోచించుకుని పల్సర్ తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, లేకపోతే వేరే TVS కంపెనీ తీసుకోవాలా 150cc మీరే నిర్ణయించుకోవచ్చు. నేను చెప్పిన దాన్ని బట్టి నాకైతే నేను అన్నీ ఫైనల్ చేసిన తర్వాత పల్సర్ కానీ ఇది కానీ చూసిన తర్వాత ఈ 2 వెహికల్సే పోటీ పడుతున్నాయి. ఏదన్నా కానీ మిగతా వాటితో పోల్చుకుని కంపేర్ చేసుకుంటే ఈ 2 వస్తున్నాయి నాకు, పల్సర్ కానీ ఇది కానీ. ఇదా అదే అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. 1 డే టైం తీసుకున్నాను, 2 వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేశాను. చెప్పే కదా దానికి ట్రస్ అవుతున్నాను. పల్సర్ బండికి ఫస్ట్ అయితే 150 నార్మల్ బేస్ మోడల్ అయితే ఇంకా దీని మీద ఇంకొక 7-8 వేలు తగ్గుతుంది. అది అయినా కానీ కొంచెం అది మోనోస్ షాక్ అబ్జర్వర్ అనేది డబుల్ ఉంటుంది, అది ఇదేమైనా సింగిల్ ఉంటుంది అనమాట. ఇది ఈ 2 మైనస్ పాయింట్లు ఫైండ్ అవుట్ చేసేసి యూనికార్న్ అనేది మనం వెళ్ళటం అనేది జరిగింది. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు నా మాటలు బట్టి. నేనైతే దీనికి వెళ్ళిపోయాను యూనికార్న్. కారణం వెహికల్ తీసుకోవాళ్ళు ఉంటే ఇంతేను, మీరు డిస్కౌంట్ ఆశలు పెట్టేసుకుని ఏదైనా వెళ్ళినా కానీ ఒక 1000 నుంచి 1500 వరకు అయితే ఇస్తున్నారు. వెళ్ళి నేను షోరూమ్లో అయితే ఒక 10 దాకా తిరిగాను డీలర్స్ దగ్గర 1 డేలో. ఎక్కడ పట్టా కానీ 1000 1500 ఇస్తున్నాడు. వెహికల్ చూసుకోవాలి, ఇక 1500 తగ్గిస్తాను, అందుకంటే ఎక్కడా లేదండి. ఇక అడిగితే ఏదన్నా ఉంటే 250 అంతకంటే తగ్గుతాం. ఒక 6 మన వాళ్ళు అయితే అన్నిటి మీద అంటే 250 వరకే తగ్గించారు, ఇస్తూ ఉన్నారు. కానీ కలర్ లేదనేది తెలిసి మనం బ్యాక్ వచ్చాము. ఇక 250 గురించి పెద్ద ఇంపార్టెంట్ కాదులండి వెహికల్ మీద. ఇక ఫైనల్గా పూజ అయితే అవుతుంది. ఇక థ్యాంక్ యూ అండి వెరీ మచ్. మనకి ఈ వీడియో గురించి ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ రివ్యూ కొన్ని వాడిన తర్వాత ఒక 1 month వాడిన తర్వాత సర్వీసింగ్ అయిపోయిన తర్వాత చూస్తాను. ఒక month అయిన తర్వాత రివ్యూ చేస్తాను ఎట్లా ఉందండి వెహికల్. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఒక బాయ్ అండి, థ్యాంక్స్ అండి సో మచ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వాచింగ్. ఫైనల్ కాస్ట్ మరొకసారి చెబుతున్నాను. యూనికార్న్ కాస్ట్ వచ్చేసరికి 1,52,000 రూపాయలు పడుతుందండి. అదే మీకు 2 వీలర్ ఎక్స్ట్రా ఉంటే, కారు కానీ 2 వీలర్ కానీ ఉంటే ఇంకా 2500 యాడ్ చేసుకోవాలి. దానికి 1,54,500
500 రూపాయలు పడుతుంది. 1,54,500 రూపీస్ పడుతుంది. ఈ ఫైనల్ కాస్ట్ వచ్చేసరికి విత్ యాక్సెసరీస్ 3 సర్వీసింగ్ ఫ్రీ ఉంటుంది. ఎప్పుడు 2 లీటర్స్ అనేది పెట్రోల్ అనేది మెయింటైన్ చేయాలంట, అది ఒకటి రిమెంబర్ చేసుకోండి. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టద్దని చెప్పాడు కొన్నాళ్ళు. 2-3 సర్వీసింగ్లు అయిన తర్వాత ఇంకా మళ్ళీ 40 నుంచి 55 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దని చెప్పారు మెకానిక్ అయితే మనకి. ఈ 2 టైం టు టైం సర్వీసింగ్ చేయించుకుంటే షోరూంలోనే ఇవ్వటం బెస్ట్ అండి. ఒక 5 ఇయర్స్ వరకే మనం బయట అయితే ఇచ్చుకుంటే అది ఈ సెన్సార్ వెహికల్స్ అనేది వీళ్ళకి మెకానికల్ తెలియదు. బయట ఏదో ఒకటి చేయకూడదు మనకి సరే ఇది వారంటీ కూడా రాదు. అదొక గుర్తుపెట్టుకోండి. మనకు టైం తీసుకున్నా సరే ఒక 1 డే లేట్ అయినా షోరూమ్కి ఇవ్వటమైనా మనకి ఆప్షన్ లేదు. ఇక బయట ఇచ్చామా అంతే. ఈ వెహికల్ డెలికేట్గా ఉంటాయి, ఈ బాగా స్మూత్గా. అవంటే రఫ్ అండ్ టఫ్ ఉండేవి అంతకుముందు వచ్చేవి. ఇప్పుడు అన్నీ BS6 కాబట్టి ఇవన్నీ న్యూట్రల్ అని నేను పెట్రోల్ అయిపోతే న్యూట్రల్లో పెట్టుకోవాలంటే అలాంటిది ఏం లేని చెప్పాడు. లైట్లో ఉన్నాయంటే లైట్ ఆన్ చేయడం లేదు, 24 గంటలు లైట్లు వెళ్తాయి అంటే ఈ వెహికల్కి. ఏమో ఇంకా నా దీని గురించి ఇంకా నేను స్టడీ చేయలేదు. అప్లికేషన్తో అర్థంతో మాట్లాడినా కానీ మెకానిక్తో మాట్లాడినా కానీ 24 గంటల లైటింగ్ వెళ్తుందని అనుకున్నాను ఫస్ట్. సరే ఉండని తర్వాత చూద్దామని అనుకున్నాను. నేను రివ్యూ చేస్తాగా అప్పుడు దీన్ని మొత్తం మీకు కూడా ఉపయోగపడుద్ది. ఫైనల్లీ వన్స్ మోర్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాను. 1,52,000 పడుతుందండి ఈ వెహికల్ తీసుకున్న వాళ్ళు ఉంటే. ఏదైనా బార్గింగ్ చేస్తే ఇంకో 500 కూడా తగ్గుతుంది. అది మీ చేతిలో ఉంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో చూసిన వాళ్ళందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.